హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ వైష్ణవి దగ్గరికి వచ్చి, చూడు వైష్ణవి, ఇదంతా చేసింది ఎవరు, నువ్వు కాదా? ఇప్పుడు వెన్నెల అని ఎందుకు ఇలా తిడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. నీ స్వార్థం కోసం, నీ అహంకారం కోసం ఇదంతా చేశావు, కానీ వెన్నెల మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు. నువ్వు తను ఏం చేస్తున్నా సరే మౌనంగా చూస్తూ ఉంటుంది తప్ప తనను నిన్ను ఎప్పుడూ మోసం చేయాలి అనుకోలేదు. కానీ నువ్వు మాత్రం నీ స్వార్థం కోసం, నీ అహంకారం కోసం ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నీ స్వార్థం కోసం ఇక్కడున్న వెన్నెలని వాడుకున్నావు, తన జీవితంలో తనని బ్రతకనివ్వలేకపోయావు, తనని వేరే వాళ్ళ జీవితంలో బ్రతికేలా చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు కళ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం, అవును వైష్ణవి, ఇదంతా చేసింది నువ్వు. నీ స్వార్థం కోసం నువ్వు వెన్నెలానే వాడుకున్నావు, వెన్నెల జీవితంలో వెన్నెలానే ఉండనివ్వకుండా చేశావు, వెన్నెల జీవితం వేరే వాళ్ళ జీవితంలో ఉండేటట్లు చేశావు, తను ఎంత బాధపడడానికి గల కారణం నువ్వు వైష్ణవి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కృష్ణ మాటలు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కృష్ణ మాత్రం, చూసావా, తను ఇప్పటికీ కూడా నీకోసమే బాధపడుతుంది తప్ప తన కోసం తాను బాధపడటం లేదు, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం, ఆగు కృష్ణ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం, లేదు వెన్నెల, నీ గురించి పూర్తిగా తెలియాలి కదా వైష్ణవికి, తను ఎప్పుడు కూడా తన స్వార్థం కోసమే ఆలోచించుకుంటుందే తప్ప ఇతరుల సంతోషం కోసం ఆలోచించే, తనకి ఏం తగ్గాలో అదే దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది.